కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏపీలోని కొన్ని వందల పోలీస్ స్టేషన్లలో ఒకటి. కానీ ఇప్పుడు ఆ కృష్ణలంక పిఎస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ క్రెడిట్ సిఐ నాగరాజుకు, ఆయనకు సహకరించిన తెర వెనుక పెద్దలకే దక్కుతుంది. ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ను లైవ్లో చూపించారు. దృశ్యం సినిమాకు మించి ట్విస్టుల మీద ట్విస్టులతో కథను రసవత్తరంగా నడిపించారు. క్రిమినల్స్ను పట్టుకునే ఓ పోలీసోడే క్రైమ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం మొదలుకొని అతని బూడిదను మాయం చేయటం వరకు మూడో కంటికి తెలియకుండా ఓ ప్రాణాన్ని గాల్లో కలిపేశారు. అసలు సాయికృష్ణది ప్రీ ప్లాన్డ్ మర్డరేనా? ఈ హత్య కేసులో సిఐ నాగరాజుతో పాటు ఎవరెవరి పాత్ర ఉంది? మే 8వ తేదీ నుంచి మే 24 వరకు ఏం జరిగింది? ఈ కేసులో ఆధారాలు, సాక్ష్యాలను ఒక్కొక్కటిగా ఎలా మాయం చేశారు? ఒక పోలీసోడు క్రైమ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కేసు బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందా? సాధారణంగా క్రిమినల్స్ను పట్టుకోవడానికి పోలీసులు రకరకాల పద్ధతులు వాడతారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యాధారాలు సేకరించడానికి క్రిమినల్స్ కంటే తెలివిగా ఆలోచిస్తారు. క్రైమ్ సీన్ సెక్యూర్ చేయటం, సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ విశ్లేషణ, సాక్షులు అనుమానితుల విచారణ, సాంకేతికత డేటా విశ్లేషణ, డిఎన్ఏ ప్రొఫైలింగ్, సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, ఆయుధాలు, రక్తం, వెంట్రుకలు, దుస్తులు, ఇలా ఓ కేసులో ఇతడే నేరస్తుడు అని నిరూపించడానికి చాలా విధాలుగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆధారాలతో సహా నిరూపించాలి. మరి ఓ పోలీసే క్రైమ్ చేయాల్సి వస్తే ఇవేవీ దొరకకుండా జాగ్రత్త పడతాడు కదా? ఎస్, అచ్చంగా సాయికృష్ణ కేసులో ఇదే జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, చేతికి మట్టి అంటకుండా, మూడో కంటికి తెలియకుండా సాయికృష్ణను దారుణంగా చంపేశారు. ఇది ఒక యువకుడిని పోలీసులే అత్యంత దారుణంగా చంపేసిన కేసు మాత్రమే కాదు, రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు, పౌర హక్కులను ప్రభుత్వమే కాలరాస్తున్న తీరుకు సాయికృష్ణ కేసు ఒక చక్కటి ఉదాహరణ. ఈ కేసు తీవ్రత గురించి తెలియాలంటే అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది ముందుగా తెలుసుకోవాలి. సాయికృష్ణ మంచోడా చెడ్డోడా? అతనిపై ఎన్ని కేసులున్నాయి? ఎలాంటి కేసులున్నాయి? ఎన్ని రౌడీ షీట్లున్నాయి? వీటి జోలికి మనం పోవడం లేదు. ఎందుకంటే అతను నేరస్తుడా కాదా, అతనికి నేర చరిత్ర ఉందా లేదా అన్నది నిరూపించాల్సింది పోలీసులు, శిక్ష వేయాల్సిన బాధ్యత కోర్టులది. కానీ పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మనుషులను చంపేయడాన్ని ఈ సమాజం ఎప్పటికీ హర్షించదు. అసలు సాయికృష్ణ కేసులో ఏం జరిగిందనేది ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ థియరీ ప్రకారం సాయికృష్ణను ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా తీసుకొచ్చారు, చివరకు అతడిని ఎంత దారుణంగా హత్య చేశారో క్లియర్గా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మే 8 మార్కాపురం నుంచి కృష్ణలంక పిఎస్కు సాయికృష్ణను తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్. మే 9 టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు సాయికృష్ణను తీసుకెళ్లిన పోలీసులు. మే 10 విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్ రూమ్ నెంబర్ 302లో చిత్రహింసలు పెట్టారు. మే 14 తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణను ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారు పోలీసులు. మే 15న మణిపాల్ ఆసుపత్రికి సాయికృష్ణను పోలీసులు తరలించారు. మే 16, 17 ఓ ఆర్ఎంపీ డాక్టర్తో హోటల్ రూమ్లోనే సాయికృష్ణకు ట్రీట్మెంట్ ఇప్పించారు. మే 23 తీవ్ర గాయాలతో బాధపడుతూ సాయికృష్ణ మృతి చెందారు. మే 24న ఆర్టీసీ బస్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర సాయికృష్ణ డెడ్ బాడీని పోలీసులు పడేశారు. ఆ తర్వాత మే 24న అదే రోజు ఒక అనాథ శవం వచ్చినట్లుగా కృష్ణలంక పోలీసులకు సమాచారం వచ్చింది. మే 24న అంటే అదే రోజున సాయంత్రం 5:45 స్వర్గపురిలో అనాథ శవం పేరుతో మృతదేహాన్ని దహనం చేసేశారు. తేదీలు, సమయాలతో సహా ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్టు జడ శ్రవణ్ కుమార్ వివరించారు. అయినా ఇది తప్పనో, అలా జరగలేదనో, అదంతా అబద్ధమనో పోలీసు అధికారులు ఖండించింది లేదు. కనీసం ప్రెస్ నోటు విడుదల చేసింది లేదు. సిట్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఉన్న తేదీలతో పోల్చుకుంటే జడ శ్రవణ్ చెప్పిన తేదీలు కొంచెం అటు ఇటుగా ఉన్నా సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది నిజం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి కృష్ణలంక పిఎస్, అక్కడి నుంచి ఓ ప్రముఖ హోటల్కి తిప్పి అతడిని చిత్రహింసలకు గురి చేసింది నిజం. ఆసుపత్రికి తీసుకెళ్లింది నిజం. చివరకు తీవ్ర గాయాలతో బాధపడుతూ అతడు చనిపోయింది నిజం. ఆ డెడ్ బాడీని బస్టాండులో పడేసింది నిజం. చివరకు అనాథ శవం పేరుతో స్వర్గపురి శ్మశాన వాటికలో తగలబెట్టింది నిజం. బూడిద కూడా దొరకకుండా దాన్ని కృష్ణానదిలో కలిపేసింది నిజం. కాదు అని ఏ పోలీసోడు ఇప్పటి వరకు చెప్పకపోవటం కూడా నిజం.
ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు ఏవైనా ఉంటే అది సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే. దాన్ని మాయం చేయటం గురించి మాట్లాడుకునే ముందు మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు చేసిన వ్యాఖ్యలు ఓసారి వినాలి. సీసీ కెమెరాల గురించి ఆమె ఏమన్నారో మీరే చూడండి. ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే అంత స్ట్రిక్ట్గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్లో సుమారుగా ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు సీసీటీవీ కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే గాలి మాటల్ని మించిపోయారు మేడం గారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మించిపోయారు. మేడం అనిత గారు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ మంచి ప్రభుత్వంలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు దిశగా ఇప్పటి వరకు 70,000 కెమెరాలు ఏర్పాటు చేశారట. ఇక విజయవాడలో అయితే అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయట. కమిషనరేట్ ఆఫీసులో దాని పరిధిలో అయితే జనాల కంటే సీసీ కెమెరాలే ఎక్కువ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు డ్రోన్లను కూడా రంగంలోకి దింపేశారట. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుందట. ఇవన్నీ ఎందుకు మేడం? దాదాపు 2 ఏళ్ల క్రితం 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి ముచ్చుమరి కాలువలో పడేస్తే ఇప్పటికైనా ఆ మృతదేహాన్ని కనిపెట్టగలిగారా? అంతెందుకు 2 ఏళ్ల బాలిక జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 22 రోజులవుతున్నా ఆమె జాడ కనిపెట్టగలిగారా? ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. సాయికృష్ణ హత్య విషయానికే వద్దాం. కృష్ణలంక పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? ఆ ప్రముఖ హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? సాయికృష్ణకు చికిత్స అందించిన ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? అదే సాయికృష్ణను అనాథ శవం పేరుతో తగలబెట్టిన స్వర్గపురి శ్మశాన వాటికలో సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? దీనికి మన హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఆవిడ ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ మిగల్లేదు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉండకూడదని తెలివిగా సిఐ నాగరాజు అండ్ టీం ఆ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. మే 1 నుంచి జూన్ 1 వరకు కృష్ణలంక పిఎస్లో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే దాన్ని సైతం లెక్క చేయకుండా ఏడాది పాటు ఫుటేజీని లేపి పారేశారు. అంతేకాదు అటు ఆసుపత్రిలో, ఇటు హోటల్లో, అటు బస్టాండులో, ఇటు స్వర్గపురి శ్మశాన వాటికలోను సీసీ ఫుటేజ్ది అదే పరిస్థితి. సాయికృష్ణది లాకప్ డెత్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అందరికీ అర్థమైంది. మరి అదే విజయవాడ నడిబొడ్డున అదే కృష్ణలంక పిఎస్లో పెట్టిన టార్చర్ తట్టుకోలేక క్రాంతి కుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మీకు తెలుసా? కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక గంగమ్మ అనే మహిళ మృతి చెందిందని మీకు తెలుసా? తెనాలిలో ఓ తప్పుడు కేసు మోపి దారుణాతి దారుణంగా పోలీసులు టార్చర్ పెట్టడంతో తట్టుకోలేక తిరుపతమ్మ అనే మహిళ కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మీకు తెలుసా? విజయనగరంలో సంబంధం లేని ఓ దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు వేధించడంతో కళావతి అనే మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని మీకు తెలుసా? ఇవన్నీ కేవలం 1 నెల వ్యవధిలో జరిగిన దారుణాలు కాదు. పోలీసులు బలి తీసుకున్న ప్రాణాలు. 1 నెలలో వెలుగులోకి వచ్చినవే ఇన్ని కేసులుంటే వెలుగులోకి రానివి ఎన్ని? రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందని చెప్పడానికి ఈ ఘటనలే మచ్చుతునకలు. ప్రభుత్వమే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులతో అమలు చేయిస్తుంటే ఇక వాళ్ళు చట్ట పరిధిలో ఎందుకు పనిచేస్తారు? ఏం చేసినా చెల్లుతుందిలే, ఎవరిని లేపేసినా ప్రభుత్వ పెద్దలే చూసుకుంటారులే అన్న ధైర్యాన్ని ఈ పోలీసులకిచ్చింది ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే. కానీ ఈ పోలీసోళ్లు తెలుసుకోలేకపోతున్న నిజమేంటో తెలుసా? చంద్రబాబు, లోకేష్ తమ స్వార్థ రాజకీయాల కోసం పోలీసుల్ని వాడుకోవడం మాత్రమే కాదు, ఈ పోలీసోడి వేలుతో ఆ పోలీసోడి కన్ను పొడిపిస్తున్నారు. ఫైనల్గా ఒక విషయం, సాయికృష్ణ హత్య ఒక కేసు నంబర్ కాదు, నాగరిక సమాజం నుదిటిపై చెరగని రక్తపు ముద్ర. రాజ్యాంగం కల్పించిన హక్కుని రహస్యంగా తగలబెట్టాక మిగిలిన పిడికిడంత బూడిద. ఇక ఆ బూడిద కూడా మాట్లాడదు. ఎందుకంటే అది ఎప్పుడో కృష్ణానదిలో కలిసిపోయింది. రేపో మాపో కేసు కూడా అంతే. ఇది మాత్రం గన్ షాట్.